స్వామి నమస్తే, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఆలకుంట శ్రీనివాస్ నా పేరు. కరీంనగర్ నుండి వచ్చిన స్వామి. దర్శనానికి వచ్చారు? దర్శనానికి వచ్చినాము స్వామి. కానీ సడన్ ఇక్కడికి వచ్చినాక టెంపుల్ బంద్ ఉన్నది స్వామి. టెంపుల్ బంద్ చేసారు. మీకు తెలుసా ఇప్పుడు టెంపుల్ బంద్ అవుతుంది ఈ రోజు నుంచి అని? తెలియదు స్వామి, తెలియదు స్వామి. అంటే ఎట్లా మరి ఎట్లా దర్శనం చేసుకోవాలనుకుంటారు? మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? కానీ నాకు ఇన్ఫర్మేషన్ లేదు స్వామి, తెలియదు నాకు. నేను సడన్లీ మాల వేసుకున్నా, ఒకసారి దర్శనం చేసుకొని పోవాలని వచ్చిన స్వామి. వచ్చే వరకు బంద్ ఉన్నది. ఓకే, ఎంతమంది వచ్చారు మీరు? మేము నలుగురం స్వామి. ఓకే, మరి ఇప్పుడు ఏమనుకుంటారు? మరి ఏమనుకుంటాం, బాగా అనిపిస్తుంది మేడం స్వామి, బాగా అనిపిస్తుంది. ప్రతిసారి మాల వేసుకున్నాక వేమవాడ దర్శనం చేసుకున్నాక వేరే టెంపుల్కి వెళ్ళిపోతాము. కానీ ఇక్కడికి వచ్చినాక బంద్ ఉంది, బాగా అనిపిస్తుంది స్వామి. సో అంటే కనీసం ఒక ఇన్ఫర్మేషన్, ఇంత పెద్ద దేవస్థానము ఒక ఇన్ఫర్మేషన్, గుడి నుంచి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావాలి. సో ప్రజలకు అంటే భక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకైతే ఉంది కదా. అవును స్వామి, గుడి నుండి ఏం ఇన్ఫర్మేషన్ లేదు స్వామి. తెలంగాణ దక్షిణ కాశీ వేమవాడ దేవస్థానం అంటారు, కానీ మనకేం ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మాకు ఎవరు తెలియదు, బంద్ చేస్తున్నారు అని తెలియదు సార్. అంటే కొద్ది రోజుల్లో దేవస్థానం అయితే డెవలప్ కాబోతుంది. సో ఆ కారణం చేత దీన్ని బంద్ చేయడం జరిగింది, లోపల పనులు జరుగుతున్నాయి కాబట్టి. సో కనీసం ఇన్ఫర్మేషన్ అంటే అభివృద్ధిని అయితే మీరు కోరుకుంటున్నారు కదా స్వామి. అభివృద్ధి కావాలి, మంచిగా కావాలని కోరుకుంటున్నాం, కానీ బంద్ చేస్తున్నాం అనేది తెలియదు సార్. మాకు అభివృద్ధి కోరుకుంటున్నాం, కావాలి కంపల్సరీ, కానీ బంద్ చేస్తున్నా అని తెలియదు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉండే స్వామి, లేదు తెలియదు. ఓకే ఓకే సార్. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు నాగరాజు, కరీంనగర్ నుంచి అలా వచ్చాము. ఎమ్మాడ రాజేశ్వరుడు మా కులదేవుడు. యాక్చువల్గా వీడికి వచ్చేదాకా కూడా తెలియదు టెంపుల్ బంద్ చేసి ఉందని అని, కానీ చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు సార్. చెప్పేది ఉండే అందరికి, ఇంత దూరం వచ్చేసి ఇప్పుడు పనులు పిల్లల్ని అన్ని పండుగలు ఇచ్చి పెట్టుకొని కార్తీక మాసం అయిపోయినాక ఇప్పుడు మేడారం పోవాలి, నెక్స్ట్ ఇవన్నీ చేయాలి. కానీ ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తెలిసిన తర్వాత భక్తులు అనేది జర గుడి డెవలప్మెంట్ కోసం జరుగుతుందని చెప్పి డెవలప్మెంట్ చేసుకుంటే చేయాలి, కానీ ఇంకోళ్ళని ఇబ్బంది పడద్దు కదా. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, ఇంతమంది పార్కింగ్, చాలా ఇబ్బంది ఉంది. ఇది కరెక్ట్ కాదు. దేవస్థానం వాళ్ళు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి యాక్చువల్గా ప్రజలు అనేది ఇప్పుడు మరి పనులు నడుతున్నాయి, టెంపుల్ బంద్ చేసి ఉంటుంది అని తారీఖు నుంచి టెంపుల్ బంద్ అవుతుంది, మీరు దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు, మొక్కులు వెళ్ళించుకునే వాళ్ళు మొక్కులు వెళ్ళించుకోవచ్చు అని చెప్పేది ఉంటే అది కరెక్ట్ ఉంది. ఇంత దూరం వచ్చి ఇప్పుడు మరిపోవడం అంటే ఎట్లుంటాయి? ఇప్పుడు మనం కూడా పనులు ఇచ్చి పెట్టుకుని వస్తాం కదా, అట్టుగానే అయితే రాం కదా, ఇది కరెక్ట్ కాదు. సో టెంపుల్ డెవలప్ కాబోతుంది, సో దానిపైన మీరు ఏమంటారు? డెవలప్మెంట్ అవుతుందంటే ఎవరికైనా మంచిదే కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కాశీ ఎట్లా ఉన్నదో, తర్వాత దక్షిణ కాశీ వెమ్లవాడ రాజన్న, సిరిసిల్ల వెమ్లవాడ రాజన్న అంటే మనది కూడా ఇప్పుడు తెలంగాణలో నెంబర్ 1 దేవస్థానం అంటే ఇదే. రాష్ట్రంలోనే పెద్ద దేవస్థానం, తెలంగాణ రాష్ట్రంలోనే పెద్ద దేవస్థానం కనుక డెవలప్మెంట్ అయితే అందరికి సంతోషమే. కానీ ఇంకోళ్ళు ఇబ్బంది పడకుండా ఎక్కడెక్కడి నుంచి వెళ్తారు. ఇప్పుడు కావాలని అనుకుంటే తెలంగాణలో చివరి ఆదిలాబాద్ నుంచి రావచ్చు, దాదాపు వాళ్ళ హన్మకొండ, వరంగల్ నుంచి రావచ్చు, నిజామాబాద్ నుంచి రావచ్చు. అందరికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నుంచి రావచ్చు కదా. అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్ ఉంటుంది, వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా. ఆ దేవస్థానం నడుతుంది 41 రోజు, 61 రోజు, 90 రోజులు మరి మూతా ఉంటుంది. ఇప్పుడు రాకూడదు అని చెప్పి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కరెక్ట్. ఇప్పుడు ఇంత వెహికల్ ఛార్జ్ పెట్టుకొని అందరూ వచ్చింది కరెక్ట్ కాదు కదా. ఇన్ఫర్మేషన్ ఇస్తే దేవస్థానం వాళ్ళు బాగుండాలని మా ఉద్దేశం. నా పేరు అనిల్ కుమార్, నేను వచ్చిన హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఏం పోతారు ఇన్ఫర్మేషన్ గుడి బంద్ చేశారు, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. వెహికల్స్ పోనీయకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం కదా. ఏం లేదు, దగ్గర 10 మంది వచ్చాము మేము. పుట్టెనకాయలు తీసుకొని వచ్చాము, మొక్కు చెల్లిద్దామని చెప్పి మొత్తం బంద్ చేసి అంతా పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక్కడ ఉన్నది. ఇక్కడ పరిస్థితి ఏం గవర్నమెంట్ ఉందో చూడాలా, ఏం చేస్తారో. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు? నన్ను ఇప్పుడు బండ్లు పంపిస్తే పూజ చేసి అనుకుంటాం. సో ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేసే అవకాశం అయితే లేదు, ఆల్టర్నేటివ్ గా భీమన్న గుడిలో దర్శనం. అంతే అంతే, ఆల్రెడీ భీమన్న గుడి చేసుకుంటున్నాం.